సరే అండి, ఒకసారి నాకు జ్యోతిని ఫోటో తీసి పంపించమని చెప్పండి. ఓకే అండి. మరి జ్యోతి ఒకసారి నువ్వు ఫొటోస్ పంపి నాకు. ఓకే, ఒక ½ అయితే ఫ్రీ అవుతా నేను. ఓకే. దేంటి ఫౌండేషన్ అండి? ఫౌండేషన్ కాదు, ఇప్పుడు నేను కొరియన్ అని చెప్పాను కదా, ఆ కొరియన్ అనమాట. సో 2 minutes. సో ఇది వచ్చేసి చూడండి, ఆన్ అవుతే మనకి నీడిల్స్ అది. సో ఇక్కడ నేను టెంపరేచర్ మీకు నేను తర్వాత చెప్తాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 36 నీడిల్స్ ఉంటాయి దీంట్లో. 36 నీడిల్స్ తోటి ఫోర్ హెడ్ కాబట్టి కొద్ది బోన్ పార్ట్ కదా, మనం తక్కువ పెట్టుకోవాలి. స్పీడ్ తక్కువ పెట్టాలి, టైం స్పీడ్ తక్కువ పెట్టాలి. తక్కువనే. అదేమంటారు? కొరియన్ లిక్విడ్. ఇది కొరియన్ లిక్విడ్. సో ఇది 36 minutes ఫోర్ హెడ్ మీద చేయాలా? రౌండ్ సర్కిల్ మోషన్స్. లోపలికి ఇంకుతుంది. లోపలికి మనకి కోర్స్ అవి ఆటోమేటిక్ ఓపెన్ చేసుకుంటుంది అనమాట ఇది ఈ నీడిల్స్ తోటి. సో మనకి వాళ్ళకి చిన్న పోకే తక్కువ ఉంది అనుకుంటే ఇంకొద్ది ఇక్కడ పెంచుకోవచ్చు. సో అది. ఇంకా మీకు డౌట్స్ ఏమున్నాయి చెప్పండి. మీరేం ట్రైన్ అవ్వాలనుకుంటున్నారు? ఇద్దరు సేమా మేకప్ కోర్స్? సో పిఎంయూ కూడా నేర్చుకోండి, బాగుంటుంది. మైక్రో బ్లేడింగ్, సో పర్మనెంట్ ఐబ్రోస్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా. సో మీకు మంచి ఓకే. ఇప్పుడు మీకు పార్లర్ లేదా? సో మనం లిక్విడ్ని వేస్తూ చేయాలి. ఒక ఫోర్ హెడ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ పార్లర్ లేదా ఇప్పుడు మీకు? ఓకే. సో మీకు పార్లర్ లేకపోయినా పిఎంయూ వచ్చుంటే మీరు ఎవరికైనా చేయొచ్చు, మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని. మైక్రో బ్లేడింగ్కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది కదా. అవునా, అసలు మర్చిపోయారు. అంతా హైడ్రా అండ్ పర్మనెంట్ మేకప్సే చేయించుకుంటున్నారు. ఆ ఫేషియల్ వల్ల రిజల్ట్ ఏమి ఉండదు కదా, వేస్ట్. మనకు కూడా తెలుసు దానివల్ల రిజల్ట్ ఉండదని. అంతే అంతే అంతే. ఇక అందరు అన్నీ వేలు పెట్టలేరు కదా. 300-400లో అంటే మనకు అదే ఇంకా రిఫర్ చేస్తాం. అంటే కొంచెం మసాజ్ చేస్తూ ఉంటే మసాజ్ చేస్తాం, కానీ మాన్యువల్గా చేసింది ఎంత అయినా అది వేరే ఉంటుంది. కొన్ని క్రీమ్స్ తోటి కూడా ఫేస్ డిఫరెన్స్. ఇప్పుడు 1 year చేసుకోలేదనుకో, ఇప్పుడు సడన్గా చేసుకుంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో అది హైడ్రా మూవబుల్ కాదు కదా, అది మీరు ఫిక్స్డ్ అంతే. మీరు పార్లర్ పెట్టుకుంటేనే హైడ్రా యూజ్ అయింది. ఇట్లా మీరు హైడ్రా తీసుకెళ్ళటానికి ఒక్కసారి మూవ్ చేశారంటే అది ఏమన్నా కొద్దిగా అటు ఇటు అయిందంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి మనం చేశాక ఇంకా దాన్ని సెట్ చేయలేదు. అవన్నీ మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు. ఇదే ఇక్కడ సేమ్. ఇప్పుడు పర్మనెంట్ మేకప్ ఒకటి, మైక్రో బ్లేడింగ్ ఒకటి, లిప్ కలరింగ్ ఒకటి, ఇవన్నీ మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నేను మీకు పోస్టర్ కూడా పంపించాను అనుకుంటా కదా, అంటే కోర్స్ డీటెయిల్స్ మీకు నేను స్టేటస్లో పోస్ట్ చేశాను అనుకుంటా, మీకు పంపిస్తాను నేను. సో మీకు సర్టిఫికెట్ కూడా మంచి వాల్యుబుల్ ఉంటుంది. మీరు ఫ్యూచర్లో ఏదైనా అకాడమీ లాగా మీరు రన్ చేసుకొని మళ్ళీ దానిపైన రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట, నేను ఇచ్చే సర్టిఫికెట్ తోటి. సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ISO సర్టిఫికెట్ ఉంటుంది. బోన్ పార్ట్ కదా, అది కొద్దిగా అనిపిస్తుంది.
ఫస్ట్ సర్కిల్ తర్వాత అప్వర్డ్స్. సో ఐ కాడ మళ్ళీ మనం టెంపరేచర్ని తగ్గించుకోవాలన్నమాట. సో పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక వేరే పార్ట్ పోవాలి, ఎందుకంటే ఇది డ్రై అయిపోతుంది కదా. ఒక్కొక్క పార్ట్ లాగా చేయకూడదు. కంప్లీట్గా అయిపోయింది అనుకున్నప్పుడే ఇంకో స్టెప్కి వెళ్దాం. ఇది మెయింటెనెన్స్ బట్టి ఒక 2-3 సిట్టింగ్స్ కూడా చేయించుకుంటే రిజల్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. 2-3 సిట్టింగ్స్ లైక్ ఎవ్రీ వన్స్ ఇన్ ఏ మంత్ 2 మంత్స్కి ఒకసారి. ఇది బీబీ గ్లో పర్మనెంట్ మేకప్. చేస్తున్నారా లక్ష్మి? ఏంటి చెప్పి మీ డౌట్? వెనక నుంచి అయితే బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చూస్తాలే. ఇప్పుడు నేను చేయించుకుంటా కదా, అప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు క్లియర్ చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత ఇది చేయాలి, మళ్ళీ చేయించుకోవాలి. మళ్ళీ చేయించుకోవాలి అంటే అప్ టు 1 year వరకు ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు డార్క్ స్కిన్ ఉండదు, డస్కీ వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. మంత్లీ వన్స్ లాగా చేయించుకోవాలి. అంటే ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్, కానీ మరి చేయించుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంచెం డస్కీ స్కిన్ వాళ్ళు ఇప్పుడు నా కలర్కు మీ కలర్కు రావాలంటే రాలేరు కదా. రాలేదు కాబట్టి ఆ మెయింటెనెన్స్ ఇంకా మంత్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. ఈ ఫేషియల్ దానికంటే లూకోవడం బెటర్ అంటే వాళ్ళు తెల్లగా కాలేరు కదా. తెల్లగా కాలేరు, బట్ గ్లో ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంటుంది. అట్లా వాళ్ళని చూసిన ఒక 5 months తర్వాత ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది ఆ వేరియేషన్. ఎందుకంటే హైడ్రా బెటర్ కదా వాళ్ళకి. హైడ్రా బెటర్. హైడ్రా మెయింటెనెన్స్ ఇక ఇది అదంటే ఎక్స్పెన్సివ్ కదా. అదే మళ్ళీ ఇది చెయ్యాలంటే హైడ్రా చేయించుకోవాలి కంపల్సరీ. మళ్ళీ ఇది చేయించాను అంటే ఓన్లీ బీబీలో కూడా చేయించుకోవచ్చు, కానీ డైరెక్ట్ డబుల్ రిజల్ట్ ఉండాలంటే చేయించుకోవాలి. అంటే మళ్ళీ అంటే ఎవ్రీ 1 month అంటే యాక్టివ్ పింపుల్ మీద మీరు నీడిల్ని పెట్టకండి. ఓకే, అది మళ్ళీ పాప్ అయిపోతుంది. తెలియకుండా అయిపోతుంటాయి. సో మీరు ఎక్కడ ఉండేది వనస్థలిపురమా? మీరు బడంపేట ఉన్నారు కదా. అవును కదా. మాది హస్తినాపురం. ఇక్కడే దగ్గరే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ స్పాట్ కొంచెం డార్క్ అట్లాగే ఉండిపోతుందేమో కదా, స్పాట్ లాగా పింపుల్ దగ్గర. అది మొత్తం క్లియర్ అయిపోయాక తను అంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయిందంటే దాకా మనం టచ్ చేయకూడదు దాన్ని. మళ్ళీ మొత్తం ఇది ఫినిష్ అయిపోతే ఆ స్పాట్ ఒక్కటి డార్క్ కలర్ అయిపోతుంది. అది తగ్గిపోతుంది. అది ఆటోమేటిక్గా అయ్యే పింపుల్స్ ఏంటంటే అవి వస్తే అయ్యపోతేనే బాగుంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తాం అనుకోండి, చేయకుండా నేను అనేది డార్క్ అదే మీరు డార్క్ అవుతుంది, డార్క్ అనిపిస్తుంది అంటున్నారు కదా. అట్లా ఏమి ఉండదు. ఇంకా అది కామన్. ఇక అది మన కింద నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయదు. ఇట్లా హెయిర్ ఉన్నా చేయొచ్చు, చీక్స్లో హెయిర్ ప్రాబ్లం ఉండదు, పింపుల్స్కే ప్రాబ్లం. పింపుల్స్ ఎక్కువ ఉంటే చేయొద్దు, ఇక స్టాప్ చేసేసి. పింపుల్ ఫేస్ వాళ్ళకి అసలు చేయదు. ఇప్పుడు దాంట్లో లిక్విడ్ అట్లాగే ఉన్నట్టుంది కదా, మిషన్లో ఏం లేదు. లేదు లేదు, మనం చేసేది ఇలా ఉంటుంది, అది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు పర్మనెంట్ మేకప్ అంటే ఇక్కడ కాంటోరింగ్, హైలైటింగ్ అవి కూడా చేసుకోవచ్చు, బ్లషర్ కూడా చేసుకోవచ్చు, కానీ ఒక 2-3 సిట్టింగ్స్ తర్వాత ఇక్కడ బ్లషింగ్ చేసుకోవచ్చు పింక్ కలర్. నోస్ మీద ఎట్లా నోస్ షార్ప్గా ఏముందండి, లిక్విడ్స్ వాడుకుంటూ నీడిల్స్ వాడటమే. దీంట్లో యాక్చువల్ ఇది నానో నీడిల్స్ అయితే ఈ నీడిల్స్కి బ్లడ్ రాదు, పెయిన్ రాదు.
ఇంకొకటి ఏంటంటే మన వేరే నీడిల్స్ ఉంటాయి, అవి ఇలా కుచ్చుకొని మొత్తం బ్లడ్ వస్తుంది. అది 2 days బ్లడ్ ఉంటుంది. హలో అది ఎక్కువ కొద్ది సివియర్ ఉంటుంది అని అది చేయకుండా చేస్తున్నాం. మీరు అవి కూడా చేసుకుంటారు. ఇంకా మళ్ళీ వస్తాడులే, మళ్ళీ వచ్చినప్పుడు ఫోన్ చేసి తలిపేసి వస్తాడు. ఇంకా వాళ్ళకు ఆయన ఉన్నాడా? భయపడతారు, 2 రోజులు మనం చెప్తారు. అదే సరే తలిపేసుకు వస్తాడు. అలా బ్లడ్ వస్తుంది. నేను ఫస్ట్ ఎంచుకుంటే బాగా బ్లడ్ వచ్చింది, మొత్తం బోర్డ్స్ అయిపోయినాయి, మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట. కానీ థర్డ్ డే మాత్రం సూపర్ ఉంటుంది. ఇది సెకండ్ డేకి మంచిగా ఇది అనిపిస్తుంది. నాన్న తెచ్చుకున్నాయి నేను, ఎందుకంటే అది కూడా కొద్దిగా డేంజర్ బ్లడ్ వచ్చేది. మళ్ళీ 2 days ఎక్కడికి వర్క్ చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళు ఇదే భయం చేసుకోవచ్చు. వేస్తుంది కూడా కదా. ఇది ఫుల్ గ్లో రావాలి అంటే మనకి 2 days పడుతుంది. ఆ. మనకి డిఫరెన్స్ 2 days తెలుస్తుంది కాదు, ఫేస్ మళ్ళీ మనం స్కూల్ పెట్టిన దాకా 5 days. అప్పటి వరకు బాగా వ్యాసలిన్ అప్లై చేయాలి. సెటాఫిల్ కానీ ఏదైనా మంచిగా మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ బాగా అప్లై చేయాలి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వెట్ టిష్యూతో Wet tissue. చేస్తున్నాడు, మ్మ్. అప్లై చేస్తున్నారు. మళ్ళీ అదే అట్లనే పెట్టకూడదు. మీరు కూడా హల్టర్ కాదు మళ్ళీ, ఎందుకంటే డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కదా, మళ్ళీ బ్యాక్టీరియా వస్తాయి. సో అదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వేరే కోర్సెసా? మా దగ్గర బ్యూటీషియన్ కోర్స్ ఉంటుంది, బేసిక్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా ఉంటుంది. అడ్వాన్స్ డిప్లొమాలో వచ్చేసి పింపుల్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అవి పిఎంయూ కాదు. పిఎంయూ జస్ట్ 3 టాపిక్సే. పిఎంయూ అనేది వేరు, పర్మనెంట్ మేకప్ ఆ కోర్సే వేరు అసలు. సో ఈ అడ్వాన్స్ క్లాసెస్ అంటే ఇది వేరు. సో మీకు ప్రోడక్ట్ ప్రిపరేషన్ వస్తుంది, ప్యాక్స్ ప్రిపరేషన్ వస్తుంది, వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవటము, అండ్ నెక్స్ట్ పింపుల్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవటము, వైట్నింగ్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవటం, పిగ్మెంటేషన్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవటం,